అందరికీ నమస్కారం. నేను దుబాయ్లో చూశాను, సింగపూర్లో చూశాను, హైదరాబాద్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆయా ప్రాంతాల, ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడంలో, పెట్టుబడులను సమకూర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. దుబాయ్లో, సింగపూర్లో ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బ్యాంకులు మరియు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు ఒకే ప్రాంతంలో ఉండటం చాలామందికి తెలుసు, చాలామంది చూసుంటారు. మనకు చాలా దగ్గరగా హైదరాబాదులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలామంది చూసుంటారు. మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్ళిన ప్రతి వారికి తప్పనిసరిగా కలిగే ఒక భావన ఏంటంటే, మనం అమెరికా లాంటి, సింగపూర్ లాంటి లేదా యూరప్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ప్రపంచ స్థాయి పట్టణాల్లో ఉన్నాము, నగరాల్లో ఉన్నాము అనిపిస్తుంది. అలాంటి ఒక ఆర్థిక అద్భుతం, అభివృద్ధికి సంబంధించిన ఒక కీలక ఘట్టం రేపు అమరావతిలో ప్రారంభం కాబోతుంది. అమరావతి నిర్మాణం గురించి రకరకాలుగా ఆలోచిస్తున్న అందరికీ ఒక పెద్ద శుభవార్త. రేపు అమరావతిలో, ఉద్దండరాయనిపాలెంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12 జాతీయ బ్యాంకుల ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే 12 జాతీయ బ్యాంకులు, ఆ 12 జాతీయ బ్యాంకులకు ఉండే రాష్ట్ర ప్రధాన కార్యాలయాలన్నీ ఒకే చోట రేపు నిర్మాణం ప్రారంభించుకోబోతున్నాయి. అంటే సాధారణ మాటల్లో చెప్పాలంటే, ఈరోజు హైదరాబాదులో మనం చూస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, అలాంటి ఒక నగరం, ఒక ఆర్థిక నగరం అమరావతిలో రూపుదిద్దుకోబోతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న